గమనించాలి. పగ, ప్రతీకారము, కోపము, ద్వేషము అనే వాటిని మనుషులపై కాకుండా చెడు అలవాట్లపై, చెడు ఆలోచనలపై, పాపపు కార్యాలపై, దేవుడు అసహించుకునే వాటిపై చూపించడం ఎంతో మంచిది. అంతే కదండి. చాలామంది మనుషుల్లో పగ ఉంటుంది కదా, ప్రతీకారాలు ఉంటాయి కదా, కోపం ఉంటుంది కదా, ద్వేషం ఉంటుంది కదా, అసూయ ఉంటుంది కదా, మత్సరం ఉంటుంది కదా. వీటిని మనుషులపై చూపిస్తూ ఉంటారు. అయితే చూపించాల్సింది మనుషులపై కాదండి, చెడు అలవాట్లపై, చెడు ఆలోచనలపై, చెడు మనస్సుపై, చెడు ఉద్దేశాలపై, పాపపు కార్యాలపై. కారణం ఏంటంటే మనుషులు కలిగించే నష్టము కన్నా చెడు అలవాట్లు మనుషులకు కలిగించే నష్టము ఎంతో గొప్పదండి. మనుషులు కలిగించే నష్టము శరీరానికి మాత్రమే. అయితే చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, పాపపు కార్యాలు కలిగించే నష్టము మనిషి యొక్క ఆత్మకు కూడా ఉంటుంది. కాబట్టి శరీరం కన్నా ఆత్మ ఎంతో విలువైనది కదా. శరీరము ఈ లోకంతో నశించిపోతుందేమో, అయితే ఆత్మ నిరంతరము నిలిచి ఉంటుందండి. కాబట్టి మనం కలిగి ఉన్న పగ, ప్రతీకారము, కోపము, ద్వేషము, రోషము అనేవి మనుషులపై కాదు, చెడు అలవాట్లపై చూపించడం ఎంతో మంచిది. చెడు ఆలోచనలపై చూపించడం ఎంతో మంచిది. పాపపు కార్యాలపై చూపించడం ఎంతో మంచిది. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. పాపపు అలవాట్లపై ద్వేషాన్ని, కోపాన్ని, పగను పెంచుకుందాం. వాటికి దూరంగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.